న్యూ ఇయర్ను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి కరీంనగర్ ఆలయాల దగ్గర రద్దీ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓటీ. కొత్త సంవత్సరానికి యువత గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. ఆ పాత సంవత్సరాన్ని అంటే 2024 నిన్న బాయ్ బాయ్ చెప్తూ ఈరోజు ఉదయం పూట ఆలయాల్లో యువత అంతా కూడా పూజలు చేస్తూ స్వామివారిని మొక్కుతున్నారు. ఈ ఏడాది అంతా శుభాలు కలగాలని వివిధ ఆలయాల్లో పూజలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మనం కరీంనగర్లోని మహాశక్తి అమ్మవారి ఆలయంలో ఉన్నాము. స్వామివారిని ఉదయం పూట భక్తులు దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ అర్చకులు ఉన్నారు మనతో, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 2024 అయిపోయింది స్వామి. కొందరికి మంచి జరిగింది, కొందరికి చెడు జరిగి ఉండొచ్చు. సో ఈ 2025 ఎలా జరుగుతుంది, ఏం చెప్తారు? ముఖ్యంగా యువతకు ఒక మంచి గోల్ పెట్టుకొని వారు అనుకున్న లక్ష్యాలను సాధించేలా ఏమని సూచిస్తారు? అమ్మవారిని ఏమని మొక్కుతారు? ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ముఖ్యంగా ఆంగ్ల సంవత్సరాదికి మన తెలుగు ప్రకారం కానీ హిందూ ధర్మ ప్రకారం కానీ ఏ విశేషత లేకున్నప్పటికీ కూడా భక్తులందరి కోరికలు నెరవేరాలి, వాళ్ళు ఈ సంవత్సరంలో ఏం కోరుకుంటున్నారో అవన్నీ సాధించాలి అని మనం కోరుకుంటున్నాం. అమ్మవారిని ప్రొద్దున ఉదయాత్పూర్వమే కుంకుమార్చనతో భక్తులందరి కోరికలు ఎవరైతే ఈ సంవత్సరం మొదటి నుండి కొన్ని ఆశయాలు పెట్టుకొని అమ్మవారిని పూజించి ఈ రోజు నుండి వాళ్ళ నియమ నిబద్ధతలతో వాళ్ళ లక్ష్యాలను చేరుకోవడానికి పూజించడానికి వస్తున్నారో వారందరి కోరికలు నెరవేరాలని మేము కోరుకుంటున్నాం. నిన్న అందరికీ కూడా పాత సంవత్సరంలోని చేదు జ్ఞాపకాలు, కొందరికి తీపి జ్ఞాపకాలు అన్నీ కూడా మాని ఇప్పుడు మరలా కొత్తగా నూతనంగా వాళ్ళ ఉత్సాహంతో ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు శుభకార్యాలు చేయడానికి, వాళ్ళ లక్ష్యాలు సాధించుకోవడానికి అమ్మవారు తోడుగా ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే మనం ఈ పూజా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే ఆంగ్ల సంవత్సరంలో మారేదేమి ఉండదు. వాతావరణం కానీ, ధర్మం కానీ, ఆచారాలు కానీ మారేదేం లేదు. కానీ మన లక్ష్యం తప్ప, అంటే మన బుద్ధిని మార్చుకోవడానికి మాత్రమే ఈ ఆంగ్ల సంవత్సరాదిని మనం జరుపుకుంటాం. కాబట్టి అందరూ వాళ్ళ లక్ష్యాలను నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధనకై ప్రయత్నించాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాం. ఆంగ్ల సంవత్సరంతో పాటు ఉగాది వేడుక సందర్భంగా కూడా, లేదా మన సాంప్రదాయ ప్రకారం కొత్త సంవత్సరం వేడుక ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. సో ఈ ఏడాది అంతా ఎలా ఉండబోతోంది? ఈ వచ్చే సంవత్సరం అంతా కూడా ఉగాది యుగానికి ఆది. వాతావరణంలో మార్పులు ఉంటాయి, చాలా విశేషమైన మార్పులు చేకూరుతాయి. కాబట్టే మనం ఒక్క తీపినే కోరుకోం. మనము అన్ని రకాల షడ్రుచోపేతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటాం. మనము సంతోషాన్ని ఒక్కటే కాదు, సంతోషాన్ని, కష్టాన్ని, ఆనందాన్ని అన్నిటినీ ఆస్వాదించగలిగే శక్తి అమ్మవారిని ఇవ్వమని ఆ యుగాది నాడు పూజిస్తాం. అలాంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉగాది నాడు జరుగుతాయి. ఈ సంవత్సరం అంతా కూడా వచ్చే సంవత్సరం అంతా కూడా అందరికీ శుభ పరిణామాలు కలుగుతాయి. ఈ క్రోధినామ సంవత్సరం కోపం అధికంగా ఉన్న వచ్చే సంవత్సరం అందరికీ కూడా శుభాలు జరిగే అవకాశం ఉంది. అందుకని అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటున్నాం. మరలా యువతకు ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రాత్రి వేళలో ఆ మందు తాగడం, తినడం ఇవే ప్రత్యేకత కాదు, జీవితాన్ని ఉద్ధరించుకోవడం ప్రత్యేకత. తొలి ఏకాదశి, యుగాది ఇవి మనకు యుగాది కొత్త సంవత్సరం. ఈ సంవత్సరంలో ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి శుభ ఫలితాలన్నీ కలగాలని దేవుని కోరుకోవాలి. అంతేగాని రాత్రి వేళలో చేసేవి కాదు. ఉదయం మనం సూర్యోదయానికి పూర్వం లేవడమే మనకు ముఖ్యమైనటువంటి ఆచారం. సూర్యోదయానికి ముందు లేస్తే చాలా శుభాలు జరుగుతాయని ఆరోగ్యపరంగా, అలాగే మన ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా విశేషమైనటువంటి సూచనలు ఉన్నాయి. అట్టి దానిని ఆచరించాలని కోరుకుంటున్నాం. సో మొత్తంగా కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించి యువత గ్రాండ్గా వెల్కమ్ చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా అంటే మన సాంప్రదాయ ప్రకారం ఉగాది కొత్త సంవత్సరం అని వివిధ ఆలయాల్లో అర్చకులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఆంగ్ల నూతన సంవత్సరానికి యువత గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని పాత సంవత్సరం 2024లో ఉన్న చెడు జ్ఞాపకాలను వదిలేసి కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలతో ముందుకు వెళ్ళాలని వివిధ ఆలయాలు
ఆలయాల్లోని అర్చకులు యువతను ఆశీర్వదిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కరీంనగర్ నుంచి. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్